ఒకప్పుడు సిరియా క్రైస్తవ దేశం, ఇరాన్ జొరాస్ట్రియన్ దేశం, పాకిస్తాన్ బంగ్లాదేశ్లు హిందూ దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ బుద్ధిస్ట్ మరియు హిందూ దేశం, పాలస్తీనా యూదు దేశం. ఈ దేశాలలోని ప్రజలందరూ తమ ప్రాణాలను నేలను కోల్పోయారు. కారణం సూడో సెక్యులరిజం. ఈ రోజున ఆ దేశాలన్నీ ఇస్లామిక్ దేశాలుగా మారిపోయినాయి. చంపగా మిగిలిన వారందరూ సాయిబులుగా జీవిస్తున్నారు. ఇక మిగిలి ఉన్నది భారత్ ఒకటే. ఏం భారత్, నువ్వెప్పుడు మతం మారతావు అని గాంధీ గారు అడుగుతున్నారు. గాంధీ గారు ఆ దిశలో ప్రయాణం చేయడం కోసం తమ సాయశక్తులా ప్రయత్నించారు. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్న విషయమే అనుకుంటాను. మళ్ళీ ఒకసారి సరదాగా మాట్లాడుకుందాం. 1923లో మరకలో 2 పుస్తకాలు విడుదల చేశారు. ఒక పుస్తకం పేరు లంగా కృష్ణుడు, రెండోది కృష్ణుని గీతని తగలబెట్టాలి. వీటిని మరకలు దేశమంతటా ప్రచారం చేశారు. వీటిపైన ఎవ్వరు కూడా నిషేధం విధించలేదు. అఫ్కోర్స్ అప్పుడు ప్రభుత్వం కిరస్థానీయులు కదా, చక్కగా చల్లగా నవ్వుకుంటూ తమకేం సంబంధం లేనట్టు చూస్తూ ఊరుకుని ఉండి ఉంటారు. ఈ పుస్తకాల గురించి కొందరు హిందువులు గాంధీ గారికి తెలియజేస్తే గాంధీ గారు ఏమన్నారంటే, ప్రచారం చేసుకుంటే చేసుకోనివ్వండి, ఈ దేశంలో మాట్లాడడానికి అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది, వాళ్ళు మాట్లాడితే మాట్లాడుకోనివ్వండి అని అన్నారు. వాహా ఓహో, గాంధీ గారు భలే సూచన ఇచ్చారు. ఈ దేశంలో మాట్లాడడానికి అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది అని మహాత్మా గాంధీ గారు వచించారు. కాబట్టి మనం కూడా ఓ బుక్ రాసేద్దామని వాళ్ళు ఒక బుక్ రాశారు. ఆ పుస్తకం పేరు రంగీలా రసూల్. ఇందులో మహమ్మద్ ప్రవక్త గారి గురించి రాశారు. ఈ విషయం గాంధీ గారికి తెలియడంతో గాంధీ ఎవరైతే ఈ బుక్ రాశారో వారిని ముస్లింలు శిక్షించాలి అని ఫత్వా జారీ చేసేసారు. అదేంటి గాంధీ గారు ఫత్వా జారీ చేయడం, ఆయన హిందువు కదా అని మీరు అనుకోవచ్చు. ముస్లింలకు అటువంటిది ఏమీ లేదు. రసూలుల్లా వారి గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే అట్లా మాట్లాడిన వారికి శిక్ష విధించండి అని ఎవరు చెప్పినా వారు ఆచరిస్తారు. ఆ విషయం మరి గాంధీ గారికి తెలియదో, తెలిసే కావాలనే అన్నారో ఏమో మనకు తెలియదు, కానీ ఆయనైతే అనేశారు. ఏకంగా గాంధీ మహాత్ములు వంటి వారే అటువంటి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మరకలు దానిని పాటించకుండా ఎలా ఉంటారు చెప్పండి. అందుకే గాంధీ మహాత్ముల వారి ఆదేశాల మేరకు ఆ పుస్తకం రాసిన రాజ్పాల్ గారిని కొందరు మరకలు చంపేశారు. కాబట్టి మనం ఎలుగెత్తి అరవాలి. ఏమని అరవాలి? మహాత్మా గాంధీకి జై, ఓలా ఊబర్ అని అరవాలి. ఈ ఓలా ఊబర్ గురించి ఈయన ఏం చెప్తున్నాడో ఒకసారి ఏనండి. विल डुरंट एक अमेरिकन हिस्टोरियन कहता है कि 9 करोड़ हिंदुओं की हत्याएं की हैं मुसलमानों ने. మరకలు 9 కోట్ల మంది హిందువులను చంపేశారట. నేను చెప్పలేదు, ఆయన చెప్తున్నాడు. ఆయన కూడా చెప్పట్లేదు, విల్ డ్యూరెంట్ అనే అమెరికన్ చరిత్రకారుడు చెబుతున్నాడట. ఒక తెల్లతోలోడు చెప్తే అది కరెక్టే కదా, కాబట్టి మీరు ఒప్పుకోవాల్సిందే. उसको अगर हम जीरो डाउन करें तो हर 1 घंटे में 8 हिंदू मारे गए हैं मुसलमानों के द्वारा. ये मैं नहीं कह रहा, विल डुरंट अमेरिकन हिस्टोरियन कह रहा है. 1200 సంవత్సరాల్లో 9 కోట్ల మంది హిందువులను చంపారు. కాబట్టి దాన్ని మనం గంటల్లోకి మారిస్తే కనుక 8.5 8.5 మనుషుల్ని ప్రతి గంటకి మరకలు హిందువులను చంపారు. బహుశా ఆయన ఆ పైన ఉన్న ఫ్రాక్షన్స్ తీసేసి 8 మంది, గంటకు 8 మందిని చంపారు అని చెబుతున్నారు. कितनी लाशें चाहिए हमको? कितनी बच्चों की इज्जतें लुटने के बाद ये समाज खड़ा होकर नोटिस लेगा कि समथिंग इज ग्रॉसली रॉन्ग? ఈ సమాజంలో జరుగుతుంది తప్పు అని గుర్తించడానికి మనకి ఇంకా ఎన్ని సవాలు కావాలి? 1200 సంవత్సరాలుగా అదే జరుగుతున్నప్పటికీ దాన్ని గుర్తించడానికి మనకు ఎంతమంది పసిపిల్లల నవ్వులు చిదిమి వేయాలి? ऑफ कोर्स गलत इतिहास पढ़ाया जाएगा. क्यों? మనం ఇంకా ఎందుకు తప్పుడు చరిత్రను చదువుకోవాల్సి వస్తుంది? भारत का इस्लामीकरण एक अधूरा प्रोजेक्ट है और उस प्रोजेक्ट में सबसे महत्वपूर्ण कड़ी यह है कि इन लुंज पुंज गुलाम हिंदुओं को अपने इतिहास पर गर्व मत करने दो. భారతదేశాన్ని సాయుధీకరణ చేయడం అన్నదే వారి ప్రధాన లక్ష్యం. అది అలా ఆగిపోయింది.
అది కొనసాగాలి అంటే గనక, అది ఈ దేశం సాయుధీకరణ అయిపోవాలి అంటే గనక, ఈ వెన్నెముక లేని హిందువులు తాము ఎప్పటికీ అల్పులమే అనుకోవాలి. తమ చరిత్ర తెలుసుకుని వాళ్ళు గర్వపడేలా చేయకూడదు. కాబట్టి ఆ చరిత్రను దాచివేసి మనకు చరిత్ర లేదు, మనము చాలా అల్పులము అని వాళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఉండేలా ఆ చరిత్రను రాయాలి. అలాగే రాస్తున్నారు. 1200 సంవత్సరాలుగా వాళ్ళు గంటకు యావరేజ్న 8 మందిని చంపుతున్నారు. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచో దేశంలోకి వలస వచ్చి దాడికి వచ్చి ఇక్కడ మనుషుల్ని చంపారు అనుకుంటే చాలా పొరపాటు. 1947 ఆగస్టు 15న అనేక మందిని అలా చంపి రైళ్లల్లో వేసి పంపారు శవాలను. నిన్నగాక మొన్న పెహల్గాంలో చంపారు. నిన్న రాజమండ్రిలో ఈవో నోగరాజు ఆత్మహత్య చేసుకునేలా చేశారు. అవి కూడా వాళ్ళు చేసిన హత్యలే. మహాత్మా గాంధీ గారు బతికున్నంతకాలము మనకు అదే బోధించారు. ఆయన ఉన్నప్పుడు కూడా పోయిన తర్వాతే కాదు, ఆయన ఉండగానే ఈ దేశ చరిత్ర పుస్తకాలను నెహ్రూ గారు సాయుబులకు, కమ్ము నికృష్టులకు అప్పచెప్పారు. వారు రాసిన తప్పుడు చరిత్రనే మనం ఈ రోజున చదువుకుంటున్నాం. కానీ ఈ రోజున మోడీ వచ్చిన తర్వాత కూడా 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా అదే చరిత్రను మనం చదువుకుంటున్నాం పాఠ్యపుస్తకాల్లో. సరే, ఈరోజు కాకపోతే రేపు ఈ దేశం ఎలాగో సాయుధీకరణ జరుగుతుంది. కాబట్టి రామబాణం నుంచి మీకు ఈ రోజున మిలాదున్ నబీ శుభాకాంక్షలు అందజేస్తున్నాం. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.